So what's up guys, this is Sanshik back again with a new video. Today's exam day. కొంచెం టెన్షన్ ఉంది అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం లైక్ మాస్టర్స్లో ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ ఎగ్జామ్ ఇది. సో కొంచెం టెన్షన్, పర్లేదు, ఎక్కువ భయం అయితే లేదు. ఏంటో మరి ఎగ్జామ్స్ భయం పోయినట్టుంది మొత్తం మీద, బట్ ఎక్కువ లేదు. అండ్ మీరు అబ్జర్వ్ చేయగలుగుతున్నారు లేదు, కొంచెం గడ్డం అదంతా ట్రిమ్ చేసాం అనమాట మనం. గడ్డం మీసం సో నీట్గా కనిపించడానికి బెటర్ కనబడుతున్నాం. రోజు ఆ గడ్డంతో చిరాగ్గా కనిపించేదానికంటే ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇంకో 10 minutesలో నా రైడ్ ఉంది, గోదాన్ బుక్ చేసుకున్నాను అనమాట. అండ్ వీఆర్ లివింగ్ నౌ. ఏం తెలియదు పొద్దున్న నుంచి, జస్ట్ ఇప్పుడు ఒక యాపిల్ తినేసి వెళ్తాను. ఎగ్జామ్ అయిన తర్వాత వచ్చి తిందాం. అండ్ ఈరోజు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, అవుతే కనుక చూద్దాం. ఇప్పుడు చెప్పు, ఇక్కడ నుంచి ప్రిపేర్ ఇదంతా ముందు నోట్స్ అంతా. ఓకే అంతే. మై సేవియర్ అసైన్మెంట్లో నీకు ఎక్కువ వచ్చింది అనుకో. అసైన్మెంట్ గైస్ ఎగ్జామ్ రాస్తాము, పెద్ద కష్టంగా ఏం రాలేదు, అంటే భయపడినంత కష్టంగా అయితే రాసి అమ్మ అనవసరంగా గడ్డం చేసేది. భయపడినంత కష్టంగా అయితే రాలేదు. దీనికి 80 out of 100 వచ్చింది, నాకు 82 వచ్చింది అనమాట. 2 మార్కుల కోసం ఎడుతుంది. మళ్ళీ ఓవరాల్ పర్సంటేజ్లో తను 119.57 ఎంత ఉంది, 6.4 ఉంది, నాది 118.53 ఉంది. ఏమంటుంది నీకు నెక్స్ట్ దాంట్లో ఏమంటారు 1 మార్క్ వచ్చేస్తే అలాగా, 1% ఎక్కువ వచ్చేస్తే అలాగా. ఎగ్జామ్ హాల్లో అసలు హెల్ప్ చేయడానికి ఏం అవ్వలేదు అనమాట. అండ్ డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చినాయి అందరికి. లైక్ ఏంటంటే ఎగ్జామ్ ఈజీగా వచ్చింది. గైస్ సేమ్ టు కాఫీ విజయ్ ఇప్పించింది. థ్యాంక్స్. కొంచెం తేడా బాలేదా? ఈ ప్లేస్ బాగుంటుందని తెచ్చింది అనమాట. అండ్ ఐ ఆర్డర్ ఐస్ వెనిలా లాటే. మీదేంటి అది? వచ్చాట ఐస్డ్ కాఫీ. వచ్చాట ఐస్డ్ కాఫీ. నాట్ సో గుడ్ గైస్, ట్రై చేయండి. నాకు ఏది బెస్ట్? నాది కొంచెం బెటర్ ఉంది. నీ తాగిన తర్వాత మేబీ దట్ ఈస్ వెనిలా కాదు అదే. అండ్ మేబీ వీ నీడ్ టు పుట్ షుగర్ ఆల్సోస్. ఏమో అంతేం బాగాలేదు గైస్. ఏంటంటే ఇఫ్ ఇట్స్ రీజనబుల్. ఇంకో ప్లస్ పాయింట్ ఏం తెలుసా, నేను బట్టలు ఇప్పేయచ్చు. మా కాలేజ్ స్టోర్కి వచ్చాము, ఎక్స్ప్లోర్ చేస్తాం గైస్ కాలేజ్ని. అయిన తర్వాత ఏదో ఒకటి వెళ్ళి తింటాం. ఏదో ఒకటి కాదు, లాస్ట్ టైం ఫస్ట్ డేస్కి వెళ్ళినప్పుడు ఎస్డిఎస్ వెజ్ ట్రై చేసాం కదా, ఈసారి వెళ్ళి షింప్ ట్రై చేస్తాం అనమాట. దిస్ ఇస్ $9. కొని రీజనబుల్. సేమ్ టు ఆర్ట్ ఎగ్జిబిషన్. Guys, it says do not touch. నేను క్యాంపస్లో తినే ప్లేసెస్ 2-3 ఉంటాయి, ఆ 2-3 కూడా అన్ని క్లోజ్డ్ ఉన్నాయన్నమాట. నాట్ ఏ గుడ్ సైన్. ఆ క్లాస్ ఫుల్ పొద్దున నుంచి ఏం తిన్నాం, బట్ ఇప్పుడు మళ్ళీ నేను బయటికి వెళ్ళాలి. సో డైరెక్ట్ ఇంకా నాకు తెలిసినంత ఈవినింగ్ అన్నం తింటాం. చిన్న పని మీద బయటకు వచ్చాను అనమాట. అయితే పొద్దున నుంచి ఏం తినలేదు కదా, ఇక్కడ 7-11 ఉంటూ వచ్చాను, బట్ ఇక్కడ కూడా నాకు నచ్చింది లేదు. బ్యాక్ ఇన్ హోమ్. ఇందాక ఏం చెప్తుందంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, ఆ క్లాస్ ఉంది. 7-11కి వెళ్ళాను, అక్కడ కూడా పెద్ద లైక్ మంచి ఏం దొరకలేదు అనమాట తినడానికి. సో ఇంకొంచెంసేపు ఆకలిని సర్ప్రైజ్ చేసుకొని టైం 6:45 అలా అవుతుంది. అండ్ ఇప్పుడు నేను తినాలి. కాలీఫ్లవర్ కర్రీ అనుకుంటా. కాలీఫ్లవర్ కర్రీ, రైస్ ఉంది, కొంచెం వెయిట్ చేసుకొని తిందాం గట్టిగా. అలాంటి చాలా ఆకలేస్తుంది. మధ్యలో అయితే ఒక టైంలో అయితే అసలు కడుపు అంతా లైక్ తిప్పేసి చాలా నీరసంగా అయిపోయినట్టు అనిపించింది. బట్ వి సర్వైవ్డ్ గైస్. అంటే నాకు అలవాటే కొంచెం తిండి లేకుండా ఉండడం. అలవాటే అంటే లైక్ తిండి లేకుండా ఉన్నాం అంటే తిండి లేకపోయినా సర్వే చేయగలుగుతా అనమాట కొంచెంసేపు. అండ్ త్వరలో రంజాన్ కూడా వస్తుంది, కొంచెం ఫాస్టింగ్ అదంతా ఉండొచ్చు. ఈరోజు ప్లాన్స్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ నేను రేపు ఒక 2 ఫ్రెండ్స్ వస్తున్నారు అనమాట. మా ఫ్రెండ్స్ ఎవరన్నా చెప్పండి మ్యాక్సిమం. రేపు డైరెక్ట్గా సర్ప్రైజ్ తీసుకోండి ఎవరు వస్తున్నారు అన్నది మమ్మల్ని కలవడానికి. రూమ్లో లైక్ బ్లాంకెట్, బెడ్ ఇది ఇస్తాం అనమాట. కొంచెం గ్రాసరీస్ కూడా, అంటే వెజ్జీస్ లేవు అండ్ చికెన్ కూడా అయిపోయింది నేను వండేసా కాబట్టి.
సో అవి కూడా వెళ్ళి తీసుకురావాలి. వాల్మార్ట్కి వెళ్తున్నా, గోజన్ బుక్ చేసుకున్నాను అనమాట. ఇట్ విల్ బి హియర్ ఇన్ 2 minutes. సో ఫాస్ట్గానే వెళ్ళాలి. అంటే బుక్ చేసుకున్నప్పుడే 3 minutes ఉందన్నమాట. లక్కీలీ సర్లే ఫాస్ట్గా పరిగెడదాం ఏముందో అనుకున్నా. తినేసాను మంచిగా. అండ్ వాల్మార్ట్కి వెళ్ళి తొందరగా షాపింగ్ చేసుకొని వచ్చేసి మళ్ళీ రెడీ అవ్వాలి. గుడికి వెళ్తున్నాం అనమాట. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి కొంతమంది ఫ్రెండ్స్ ఇక్కడ కమ్యూనిటీలో ఫ్రెండ్స్ వెళ్తున్నారు. వాళ్ళతో పాటు నేను హర్షి కూడా వెళ్తున్నాం. గైస్ వీఆర్ ఎట్ వాల్మార్ట్. మినిట్స్ అన్నా కదా, బట్ వచ్చేసరికి 15 minutes అయింది. డ్రైవర్ చేంజ్ చెప్పాడు, మళ్ళీ వేరే వాడు వచ్చాడు. అది అట్లీస్ట్ 15 minutes వెయిట్ చేశాను, తర్వాత వచ్చింది అనమాట. సో ఫైనల్లీ వీఆర్ హియర్. ఫాస్ట్గా షాపింగ్ చేసుకున్నాం. గైస్ బాట్ దిస్ మ్యాట్రస్ అండ్ వెజీస్. అబ్బా బిల్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. లైక్ మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఎందుకు ఇంత ఖర్చు చేసి కొన్నాడు జస్ట్ ఫ్రెండ్స్ కోసం అని. అంటే నా కోసం నేను కొనుక్కోలేదని చెప్పాను కదా. ఇది ఏంటంటే వాల్మార్ట్లో మన దగ్గర ఒక ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మన దగ్గర బిల్ ఉంటే మన కొన్నది లైక్ 30 days లోపల రిటర్న్ ఇచ్చేయచ్చు అనమాట. సో ఇది జస్ట్ ఒక 10 days వాడుకొని వెనక్కి రిటర్న్ ఇచ్చేస్తాం. ఇది ఒక ట్రిక్ ఆర్ లూప్ హోల్ అనొచ్చు ఇక్కడ. సో యూస్ చేసుకుంటున్నాం అనమాట. అది అర్థమవుతుంది కదా. ఇట్స్ సో ఫకింగ్ కోల్డ్ అనుకుంటున్నాం. అర్థంగా అట్లా గుడికి ఎలా వెళ్తామండి. అంటే గుడి అంటే కొంచెం ఓపెన్గానే ఉంటుంది కాబట్టి గ్యారెంటీ ఇలాగే చల్లేస్తూ ఉంటుంది. నేనేమో కొంచెం ఎత్తికి వేరు అలా వెళ్ళడం, షో కొడదాం, ఇంకెప్పుడు చేస్తాం అనుకుంటున్నాం. బట్ కుదిరేదట్లేదు. వర్షం పడేటట్టు కూడా ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి వర్షం పడేది. వెదర్ యాప్లో చలి మామూలుగా లేదు. బుక్ చేసుకున్నా వస్తుంది 2 to 3 minutes. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. వచ్చిన తర్వాత ఇంక వెళ్ళిపోవడం అనమాట. ఫైనల్లీ హియర్. జనాలు దారుణంగా ఉన్నారు ఇక్కడ. పోలీసులు కూడా వచ్చారు. ఇన్సిడెంట్ అయినట్టుంది. బాగుంది టెంపుల్ అయితే, బయట బాగుంది. ఇప్పుడు ఎంట్రీ డాలస్ మొత్తం ఇక్కడ ఉంది. నేను మ్యాక్సిమం లోపలికి వెళ్ళాక మాట్లాడను, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. నాకే సిగ్గేసిద్ది అనమాట. గైస్ మీకు ఇక్కడ లైన్ క్యూ చూపిస్తాను అనమాట. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇదంతా చివరికి వెళ్ళాలన్నమాట. మేము ఆ చివరికి ఎంతసేపు వెళ్తాం? గట్టిగా మాట్లాడే గంటలో వెళ్ళిపోతాం. గంటలో ఈజీగా వెళ్ళిపోతాం. గంట ఇంట్లో పడుకోవాల్సింది కదా నేను. ఆఫ్టర్ స్టాండింగ్ ఇన్ లైన్ ఫర్ 30 minutes వచ్చాము. కొంచెం దగ్గరికి వచ్చాము, కొంచెం పర్ఫెక్ట్. కరెక్ట్గా హర్షి చెప్పినట్టు గంటగా అయింది. 10:05 వచ్చాము, 11:05 అవుతుంది ఇప్పుడు టైం. గుడ్, పర్లేదు, తొందరగానే అయిపోయినట్టు అనిపిస్తుంది. పెద్దగా ఎక్కువ అనిపించలేదు, ఈజీగానే అయిపోయింది. అండ్ ఇప్పుడు కొంచెం కూర్చొని వెళ్ళిపోతున్నాం. ఎస్, ఫైనల్లీ కేమ్ టు మై ఫేవరెట్ పార్ట్, ప్రసాదం. అది వెయ్యి బాగుందా? We're heading back. So this is the end of the vlog. If you guys like this vlog, please like, share, comment and don't forget to subscribe. I'll be back again with a new video. Until then, take care. Bye bye. Allah Hafiz.